ఏంటి మే ఇంత ఇంట్రెస్టింగ్ గా తింటుంది అని అదే మన చార్మినార్ లో దొరికే షహదూద్ మలై. మీకు కూడా కావాలా? ఇప్పుడు నువ్వు తింటున్నావని నేను చార్మినార్ దాకా పోయి షహదూద్ మలై తెచ్చుకోవాలా అని అంటారు. షహదూద్ మలై తినాలంటే చార్మినార్ దాకా పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ట్రై చేస్తే పోలే. మరి షహదూద్ మలై ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మంచిగా మీకు దగ్గర క్వాంటిటీలో మంచిగా మల్బెరీస్ ఫ్రెష్ గా వాష్ చేసుకోండి. దాని తర్వాత అమూల్ క్రీమ్ అని బయట దొరుకుతుంది, బయట అన్ని స్టోర్లలో అవైలబుల్ ఉంటుంది. ఇది అమూల్ క్రీమ్ మీకు దగ్గర క్వాంటిటీలో వేసుకోండి. ఆ తర్వాత మీకు తగ్గట్టు స్వీట్ వేసుకోండి, షుగర్ వేసుకోండి. షుగర్ అంటే మనకి పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటే తొందరగా కరుగుతుంది అనమాట. ఇట్లా డైరెక్ట్ వేసుకున్నాం అనుకో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, ఎందుకంటే ఆ క్రీమ్ లో మనకి మ్యాష్ చేసుకోవాలి మంచిగా, అది కరిగేదాకా తిప్పుతూనే ఉండాలి. కొంచెం పౌడర్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం చక్కెర అనేది, ఆ చక్కెర మొత్తం కరిగిన తర్వాత కోవా తీసుకోండి. కోవా మనకి స్వీట్ షాప్లలో అవైలబుల్ ఉంటుంది. కోవా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ చాలా హార్డ్ ప్రాసెస్, అది బయట కొనుక్కొచ్చుకోవడం బెటర్ అనమాట. మనం చేసుకునే ఒక్కసారి డిజర్ట్కి అనమాట. ఆ క్రీమ్లో మనకి కోవా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనకి కండెన్స్డ్ మిల్క్ అనేది బయట స్టోర్లలో దొరుకుతుంది, డిమార్ట్లలో మనకి ఇన్స్టామార్ట్ స్టోర్లలో కూడా దొరుకుతుంది అనమాట. అది మీకు కావాల్సిన, అది చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది, దానికి మీకు చూసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే 1.5 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. బాదం ఇంకా కాజు చిన్న చిన్న స్మాషెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దాంట్లో ఆ క్రీమ్ లో వేసుకున్న తర్వాతకి ఇంకేంటి మొత్తం మిక్స్ చేసుకొని మల్బెరీ ఫ్రూట్స్ వేసుకోవడమే. ఈ డిజర్ట్ మనం అప్పటిదప్పుడు తిన్నామనుకోండి కొంచెం థిక్ కాకుండా కొంచెం లూజ్ గా ఉంటుంది. అదే ఓవర్ నైట్ అబ్జర్వ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం షహదూద్ మలై తినాలంటే చార్మినార్ దాకా పోన అవసరం లేదు, ఇంట్లోనే హెల్దీగా కొంచెం అన్హెల్దీ షుగర్ వేసుకున్నాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.